హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరణీయ సంఖ్యకు ఉదాహరణ అన్నారు. కరణీయ సంఖ్య అంటే ఏంటి? మనకి p/q రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. p/q రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. సో ఇక్కడ మనకి కరణీయ సంఖ్యకు ఉదాహరణ అడిగారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ 1 తీసుకుంటే √1 ఇచ్చారు. √1కి వాల్యూ ఎంత? 1. సెకండ్ √337 ఉంది. 337కి పాసిబిలిటీ ఉందా? లేదు. ఎందుకని? సో ఇక్కడ మనకి వన్స్ ప్లేస్లో ఎప్పుడు కూడా స్క్వేర్స్ ఇచ్చినప్పుడు 1 స్క్వేర్ ఉంది. 1 స్క్వేర్కి 1 ఇంటూ 1, 1 ప్లేస్లో 1 వస్తుంది. 2 స్క్వేర్ ఉంది, 2 ఇంటూ 2 అంటే 4 వస్తుంది. 3 స్క్వేర్ ఉంది, 3 3 జర్ 9. 4 స్క్వేర్ ఉంది, 4 4 జర్ 16. 1 ప్లేస్లో 16 వచ్చింది. ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, 5 5 జర్ 25. 1 ప్లేస్లో 5 ఉంది. 6 స్క్వేర్ ఉంది, 6 6 జర్ 36. ఇక్కడ 6 ప్లేస్లో 1 ప్లేస్లో 6 వచ్చింది. 7 స్క్వేర్ ఉంది, 7 7 జర్ 49. ఇక్కడ 1 ప్లేస్లో 9 వచ్చింది. 8 స్క్వేర్ ఉంది, 8 8 జర్ 64. 9 స్క్వేర్ ఉంది, 9 9 జర్ 81. 10 స్క్వేర్ ఉంది, 10 స్క్వేర్ చేస్తే 100. అంటే మనకి 1 ప్లేస్లో 1 4 9 6 5 అనేవి రిపీట్ అవుతుంటాయి. 1 4 5 6 9 ఈ సంఖ్యలు 0 0 1 4 5 6 9 అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ 337 √337 అంటే ఇది పాసిబిలిటీ లేదు. సో ఇది మనం కరణీయ సంఖ్య కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు. మిగతా రెండు కూడా కనుక్కుంటే తెలుస్తుంది. 729 ఉంది. 729ని మనం రూట్ చేస్తే 3 3 జర్ అయితే 9 అవుతుంది. 2 2 జర్ 4 వస్తుంది. 2 2 జర్ 4 అంటే మైనస్ చేస్తే మనకి ఇక్కడ 3 వస్తుంది. 329. దీన్ని డబుల్ చేస్తే 4 వస్తుంది. 4 పక్కనే ఎంత వేస్తే ఇక్కడ 9 వస్తుందో చూద్దాం. 4 3 జర్ వేసాం, 3 3 జర్ 9 కదా, 4 3 43 ఇంటూ 3. సో మనం ఇక్కడ 4 పక్కన ఎంత వేస్తామో దాంతో మల్టిప్లై చేయాలి. అంటే 43, 4 పక్కన 3 వేసాం కాబట్టి 3 ఇంటూ ఇక్కడ 3 చేయాలి. 43 ఇంటూ 3 చేస్తాం. 3 3 జర్ 9, 3 4 జర్ 12. సో 129 వచ్చింది. ఇక్కడ 129 కాదు కదా, అంతకన్నా ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి? 9 వచ్చే ప్లేస్లో ఏమున్నాయి? 3 స్క్వేర్ ఒకటి ఉంది, 7 స్క్వేర్ ఒకటి ఉంది. 7 7 జర్ ఎంత? 49 కదా. సో 1 ప్లేస్లో వచ్చేది ఏంటి? 47 ఇంటూ 7 వేసుకుందాం. 7 7 జర్ ఎంత? 49. 4 ఉంది. 7 4 జర్ ఎంత? 28 ప్లస్ 4 ఎంత? 32. సో ఇక్కడ మనం 7 వేసుకుంటే ఇక్కడ 7 వేసుకుంటే దీని రూట్ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 27 వచ్చింది. నెక్స్ట్ √961 ఉంది. 961 కూడా మనం చేస్తే ఈ రెండిట్లకి 3 3 జర్ 9 మైనస్ చేస్తే 0, 61 దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తాం. 61 6 పక్కనే ఎంత వేస్తే 61 వస్తుందంటే 1 ఇంటూ 1. మనం ఎంతైతే నెంబర్ వేస్తామో 6 పక్కన అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 61 మైనస్ చేస్తే 0. దీని వాల్యూ ఎంత? √961 వాల్యూ 31. అంటే ఈ మూడు కూడా p/q రూపంలో రాయగలం. ఫస్ట్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్. సెకండ్ బిట్ని మాత్రం రాయలేము. అంటే p/q రూపంలో రాయలేని సంఖ్యలను ఏమంటారు? కరణీయ సంఖ్యలు అంటారు. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇది కరణీయ సంఖ్య. నెక్స్ట్, అనేక సరళ రేఖలు ఖండించిన ఉమ్మడి బిందువుని ఏమంటారు? అనేక సరళ రేఖలు, ఫర్ ఎగ్జాంపుల్ అనేక సరళ రేఖలు, ఇదొక సరళ రేఖ, ఇదొక సరళ రేఖ, ఇదొక సరళ రేఖ. ఈ విధంగా ఎన్ని ఖండిస్తామో ఇవి లిమిట్ ఉండవు. ఖండించే రేఖలు అనేవి లిమిట్ ఉండవు. ఈ విధంగా ఖండించే ఉమ్మడి బిందువుని, ఈ బిందువుని ఏమంటారు? ఒక 2 రేఖలే ఖండిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో, ఇది ఖండన బిందువు అవుతుంది, ఉమ్మడి బిందువు అవుతుంది. సో అనేక రేఖలు ఖండిస్తున్నాయి కాబట్టి అనేక రేఖలు ఖండించిన ఉమ్మడి బిందువుని ఏమంటారంటే కేంద్రం. ఇది కేంద్రం అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. ఈ కేంద్రంలోనే ఉమ్మడి బిందువు ఉంటుంది, ఖండన బిందువు ఉంటుంది, మిలిత బిందువు కూడా ఉంటుంది.
నెక్స్ట్ ఒక పటంలో పరస్పరం సరిగ్గా ఏకీభవించే రెండు భాగాలుగా విభజించే రేఖ కనీసం ఒకటి ఉన్నచో ఆ పటం ఏమి కలిగి ఉందని అంటారు. ఒక పటంలో పరస్పరం సరిగా ఏకీభవించే రెండు భాగాలుగా విభజించే రేఖ కనీసం ఒకటి ఉన్నచో ఆ పటం ఏమి కలిగి ఉందని అంటారు. ఫస్ట్ మనకి ఇక్కడ డెఫినేషన్స్ తెలిస్తే, ఫస్ట్ రేఖ సౌష్ఠవం అంటే ఒక పటంలో పరస్పరం సరిగా ఏకీభవించే రెండు భాగాలుగా విభజించే రేఖ కనీసం ఒకటైనా ఉన్నచో ఆ పటం రేఖ సౌష్ఠవం కలిగి ఉందంటారు. అంటే మనకి డెఫినేషన్లో ఏమడిగారు, ఆ పటం ఏమి కలిగి ఉందంటే రేఖ సౌష్ఠవం కలిగి ఉందంటాం. అంటే రేఖ సౌష్ఠవం అంటే ఆప్షన్ ఏ అనేది. సో ఫస్ట్ బిట్ మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అసౌష్ఠవం అంటే దీనికి ఆపోజిట్లో ఉంటుంది. రేఖా సౌష్ఠవాక్షం అంటే ఇది రేఖా సౌష్ఠవం అంటే మనకి డెఫినేషన్లో ఉంది, తెలిసింది. రేఖ సౌష్ఠవాక్షం అంటే ఒక పటం యొక్క సౌష్ఠవాక్షం ఆ పటాన్ని రెండు సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది. దాన్ని రేఖా సౌష్ఠవాక్షం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఉంది. హెచ్ని రెండు సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది. ఇది రేఖ యొక్క సౌష్ఠవం అవుతుంది. రెండు సర్వసమాన భాగాలుగా విభజిస్తే రేఖ సౌష్ఠవాక్షం అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.